ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా అంత ప్రేమన్నప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది? ఎంతైనా ప్రేమగా పెంచారు కదా. నాకు మధు చిన్నాలు ఎలాగో ప్రతాప్ గారికి ధరణి బాలులంతేగా. మధుకి నా మీద మనసులో చాలా ప్రేమ ఉంది, కసురుకుంటుంది. కానీ కనబడకపోతే కలవరపడుతుంది. ధరణి పరిస్థితి అదే. ప్రతాప్ గారి కోసం ఎంత మదన పడుతుందో. అక్కడ ప్రతాప్ గారికి ఎలా ఉందో తెలియదు, ధరణిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. చాలా మంచి మనిషి, మాటల్లో మర్యాద, పలకరింపులో ఆప్యాయత ఉన్న మనిషి. అతనికి ఏం కాకుండా చూడు భగవంతుడా. ధరణిని చూస్తే జాలేస్తుంది. ఏదన్నా వినకూడని వార్త వింటే తనని కంట్రోల్ చేయడం కష్టం. పైగా నిన్నటిదాకా హాస్పిటలైజ్ అయి వచ్చింది. గుడ్ న్యూస్ వినేలా చేయి దేవుడా. శారదా, ధరణికి కొంచెం భోజనం. అమ్మ ధరణి, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదో. ఆరోగ్యం సరిగ్గా లేని దానివి. కాస్త అన్నం తిన్నా. మెడిసిన్స్ వేసుకోవాలి కదా. నాకేం వద్దు, నాకేం తినాలనిపించడం లేదు. బాలు తినరా. వద్దమ్మా, నాకు ఆకలి కావడం లేదు. నీ ఆకలి నాకు తెలీదా? తిను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు మాత్రం ఎలా చెప్పగలం? మార్నింగ్ గానీ డీటెయిల్స్ రావు. మా వాళ్ళంతా అక్కడ నుంచి ఎవరు అప్డేట్ పంపిస్తారు. రేపు పొద్దున కల్లా టోటల్ క్లారిటీ వస్తుంది. మధు, మార్నింగ్ నుంచేం తినలేదు. కాస్త తినవే, లేకపోతే నీరసం వస్తుంది. నాకేమొద్దు. నాకన్నిటికన్నా ముందు నాన్నకెలా ఉందో తెలియాలి. అప్పటి వరకు నేనేమి తినాలనిపించట్లేదు. ప్లీజ్ మధు, మీ నాన్నకేం కాదు, వరి అవ్వకు. కాస్త తినవే. లేదు బాను, నన్ను ఫోర్స్ చేయకు. నాకు ఆకలిగా లేదు, తినాలనిపించడం లేదు. ఇబ్బంది పెట్టకు. ధరణి, కొంచెం తిను. నాకొద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను తినను. అలా అంటే ఎలా? టాబ్లెట్స్ వేసుకోవాలి.
ఒక్క ముద్దు తిని ధరణి, నేను తినిపిస్తాను కదా. ఏం అక్కర్లేదు. అభిమానం ఉండబట్టే కదా తినమ్మా అని నిన్ను బ్రతిమిలాడేది. అది కూడా నీ ఆరోగ్యం కోసమేగా. అలా అంటే ఎలా? నాకొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పిల్లలు అంటూనే ఉంటారు, తల్లులు బ్రతిమిలాడుతూనే ఉంటారు. మీ బాధ, మీ ఆకలి వాళ్ళు భరించలేరు. మీ అమ్మెప్పుడు నిన్ను బతిమాలి అన్నం తినిపించలేదా? భలే తెలివిగా కవర్ చేసుకున్నారు. ఏ శారదా గారు? ఎన్నోసార్లు తినిపించాను, ఎందుకు తినిపించలేదు? అవతల వాళ్ల ప్రేమని అర్థం చేసుకోకుండా హర్ట్ చేస్తే ఎలా అమ్మా? అయిన వాళ్ళు, మనసుకు దగ్గర అనుకున్న వాళ్ళు బంధాలు కనబడకపోయినా, బయటకు చూడలేకపోయినా మన బాధని వాళ్ల బాధలా ఫీల్ అయ్యేవాళ్లేగా. అంతలా మన కోసం ఆరాటపడుతూ ఉంటే అర్థం చేసుకోవాలమ్మా. అభిమానించే వాళ్ళందరినీ కసురుకుంటూ పోతే ఎలా? చిన్నపిల్ల గుణ, తన బాధ తనదే. నేనేమీ తప్పండం లేదు, కాదండం లేదు. చిన్నపిల్లని తెలియాలనే చెప్తున్నాను జనని. చూడమ్మా, 1 గంట తర్వాత ప్రతాప్ గారికి ఏమీ కాలేదు, సేఫ్గా ఉన్నారని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు మందులు వాడకపోవడం వల్ల అన్కాన్షియస్ అయితే ఆ శుభవార్త ఎలా వినగలవు నువ్వు? దుఃఖమైన, సంతోషమైన మన అనుభవంలోకి రావాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కదమ్మా. ఖచ్చితంగా ప్రతాప్ గారికి ఏమీ కాదు, నాకు నమ్మకం ఉంది. మీరెలా చెప్పగలరు? 6th సెన్స్, పాజిటివ్ థింకింగ్. నెగిటివ్గా థింక్ చేస్తుంటే, ఆ ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతూ ఉంటే మంచి తలవకపోతే నమ్మకాలు కలగవు, ధైర్యంగా ఉండలేరు. ధైర్యానికి బలం, బలానికి ఆరోగ్యం, ఆరోగ్యానికి మందులు ఇంటర్లింక్. ప్లీజ్ నా మాట విని అన్నం తిను ధరణి. నీ బాధ తన బాధ కూడా కాస్త తగ్గిస్తుంది. తిను, శుభవార్త ఖచ్చితంగా వింటావు నువ్వు. జనని, అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం. చూస్తావేంట్రా, అది తింటుంది కదా, తిను నువ్వు కూడా తిను. నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని తరా సాధ్యం తన మార్గం.
వాళ్ళంతా అక్కడ నుంచి ఎవరు అప్డేట్ పంపిస్తారు రేపు పొద్దున కల్లా టోటల్ క్లారిటీ వస్తుంది. బాను, ఇంకెప్పుడు తెల్లారుతుంది? నాకు మా నాన్న గురించి ఎప్పుడు తెలుస్తుంది? చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. అమ్మా, టాబ్లెట్ వేసుకో. బంగారమే బంగారమే నువ్వు నా వరమే. వాటర్ తీసుకో. నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లి నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంత ప్రాణమంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటివే. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతాప్ గారికి ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. కాస్త ఈ ఆలోచనల నుంచి పక్కకు రమ్మా. కాస్త ప్రశాంతంగా ఉండు. రేపటికల్లా గుడ్ న్యూస్ వింటాం. నువ్వు పడుకోమ్మా. లేదు, నిద్ర రావడం లేదు. రెప్పలు మూతలు పడుతున్నాయి. బలవంతంగా నిద్రని పోగొట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాసేపు ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వు ప్లీజ్ అమ్మా. లేదు, మా నాన్న వివరాలు తెలిసే వరకు నేను నిద్రపోను. గుణకే ఈ ప్రేమని ఆప్యాయతని నిజం తెలిసి కూడా నేనే దూరం చేశానా? అప్పుడే గుణకి చెప్పుంటే ఇప్పుడు మాతో పాటు అమ్మ నాన్న అంటూ కలిసిపోయేదా? ఇంకా ఇప్పటి బాధ అంటే ఉండేదే, కానీ అమ్మ నాన్నలుగా ధైర్యం చెప్తే మరి ఇంతలా వరి అయ్యేది కాదేమో. ఆయనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేయి. అమ్మా, ఏం చేస్తున్నావు మధు? ఇప్పుడే పడుకున్నానమ్మా. భోంచేసావా? చేశానమ్మా. నీ పక్కనే బాను ఉందా? వద్దమ్మా. ఓసారి ఇవ్వు. ఆంటీ, మధు భోంచేసిందా? చేసిందా ఆంటీ? సరిగ్గా తిన్నదా? అసలే దానికి మొహమాటం ఎక్కువ. తినిందా ఆంటీ? సరే అయితే ఇంకా ప్రశాంతంగా పడుకోండి. మళ్ళీ లేట్ అవర్స్ అంటూ చదవడం మొదలు పెట్టకండి. లేస్తే కాస్త పెందలాడి లేచి చదువుకోండి. సరే ఆంటీ. ఏంటి జనని? ఏం లేదు. నిజానికి ధరణి కన్నా ఎక్కువ బాధపడాల్సింది మధు కదా, కానీ మధుకి ఆ విషయం తెలియదు కదా. ఈ సిచ్యుయేషన్లో తెలియకపోవడమే మంచిదైంది కూడా. తెలుసుంటే అసలే దానికి ఎమోషన్స్ ఎక్కువ, చాలా సెన్సిటివ్. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా చెప్పలేం. ఓదార్చడం చాలా కష్టం అయ్యేది.
రేపే వార్త వింటానో, ధరణి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్ నన్ను భయపెడుతుంది గుణ. అవును జనని, నేను దాని గురించి ఆలోచిస్తున్నా. పాపం, ఈ అమ్మాయి రాత్రంతా ఇక్కడే కూర్చొని వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నట్టుంది. అవును, నిన్న కూడా చాలాసేపు పదే పదే ఫాదర్ వివరాల కోసం అడుగుతూనే ఉంది. తన ఆరాటం ఆతృత చూడలేకపోయాను. సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో చూద్దాం పద. మధు ఏంటి కన్సల్టెన్సీ ఆఫీస్ దగ్గర ఉంది? సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? రాత్రి వరకు ఏమీ రాలేదు. ఆ తర్వాత ఏమైనా వచ్చాయేమో చూద్దామని ఎర్లీగా వచ్చాం. సార్, డీటెయిల్స్ అన్ని మెయిల్కి వచ్చాయి సార్. పద. మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. ప్రతాప్. దేవుడా దేవుడా, నాన్నకేం కాకుండా చూడు. ప్రతాప్ అనే పేరేం లేదమ్మా. సరిగ్గా చూసారా సార్? ఆ పేరు లేదమ్మా. మీరు చెప్పే మ్యాటర్ కన్ఫర్మ్ కదా సార్? లిస్ట్ ఏమన్నా ఇమ్మంటారా? చెక్ చేసుకుంటారా? కన్ఫర్మ్ అమ్మా. వారు యాక్సిడెంట్ టైంలో అక్కడ లేరేమో. డ్యూటీ టైం వేరేనేమో. సార్, ప్రతాప్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎలా తెలుస్తుంది సార్? ప్రతాప్ గారు S&Sలో పనిచేస్తున్నారు అన్నావు కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మాకు వచ్చింది. కాల్ చేస్తా నాకు. అసలు ప్రతాప్ గారు ఆ ఏరియాలోనే లేరంట. డిప్యుటేషన్ మీద వేరే ప్లేస్లో వర్క్ చేయడానికి వెళ్ళారంట. హీ ఈజ్ సేఫ్. ప్రతాప్ గారి గురించి తెలియగానే ఇంత ఎగ్జైట్ అవుతుందేంటి?
నిన్నటి నుంచి మీ నాన్నగారి వివరాలు తెలుసుకోవడానికి పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. అన్నం నీళ్లు మానేసి రాత్రంతా ఇక్కడే ఉన్నావు. నిన్నటి నుంచి తండ్రి కోసం ఏడుస్తూనే ఉన్నావు. తండ్రి అంటే ప్రాణం అనుకుంటా. ఇప్పుడైనా క్షేమంగా ఉన్నారని తెలిసింది కదా. వెళ్ళి సంతోషంగా ఉండు. ప్రతాప్ గారే తన కన్న తండ్రిని ముందే తెలుసా? విషయం తెలిసినా కూడా తను ఎలా ఇన్ని రోజుల నుంచి ఇంత కూల్గా ఉండగలుగుతుంది? ఏం మాట్లాడుతున్నావు హరి? ప్రతాప్ గారే దాని కన్న తండ్రిని దానికి తెలిసిపోయింది. మధుకి ఈ విషయం ముందే తెలుసా? తెలుసమ్మా. మావయ్య గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోతే నేనే నిన్ను దుబాయ్కి తీసుకెళ్తాను.